అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు నేను వచ్చేసి వృషభ రాశి వాళ్ళ కోసం రీడింగ్ చేస్తున్నాను. సో చూద్దాం మరి వృషభ రాశి వాళ్ళ కోసం అంటే టారస్ ఈ సైన్ వాళ్ళ కోసం, వృషభ రాశి సైన్ వాళ్ళ కోసం 2026 ఎలా ఉండబోతుంది, మీరు ఈ ఇయర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దేని మీద మీ ఫోకస్ ఉండాలి, యూనివర్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for the sign Taurus. Please give reading for Vrishaba Rasi. Please give reading for Vrishaba Rasi. What do they need to know? And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉండబోతుంది 2026 ఇయర్లో. ఫస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్, 7 of cups, wheel of fortune, the chariot, very nice. One more universe, the fool. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of wands చూపిస్తుంది. వృషభ రాశి వాళ్ళ కోసం మాత్రం చాలా స్ట్రాంగ్గా చేంజెస్ వస్తుంది ఈ ఇయర్లో. ఫస్ట్ థింగ్ వచ్చేది ఇక్కడ ఏంటి అని అంటే 9 of wands ఎనర్జీతో. వృషభ రాశి వచ్చేసి ఫిక్స్డ్ సైన్. థింగ్స్ ఏదైనా చేంజ్ అవుతున్నప్పుడు అంత ఈజీగా తీసుకోవడానికి ఇష్టపడారు. మోస్ట్లీ ప్యాటర్న్స్, డిసిప్లిన్ ఒకే దాంట్లో ఉండడానికి ఇష్టపడతారనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 9 of wands ఎనర్జీతో మీరు పాస్ట్ సిచ్యువేషన్స్ని లెట్ గో చేయకుండా, అది వర్క్కి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, లెట్ గో చేయకుండా హోల్డ్ చేసి పెట్టుకోవడం, చాలా టైం నుంచి హోల్డ్ చేసి పెడుతూ ఉండొచ్చు. ఇది మీ గ్రోత్ని ఆపేసేయడం. అంటే లైక్ మనీ సంపాదించాలనుకున్నా, స్ట్రాంగ్ పాజిటివ్ రిలేషన్షిప్స్ రావాలనుకున్నా అది దాన్ని హోల్డ్ చేసి పెట్టడం వల్ల ఏది ఇన్వైట్ చేయలేకపోయారు మీ లైఫ్లో, మేనిఫెస్ట్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకా ఇది చాలా వరకు ఎండ్ వరకు రీచ్ అయిపోయింది, చాలా టైం నుంచి హోల్డ్ చేసి పెట్టిండొచ్చు. సో కాబట్టి ఇది బ్రేక్ అవుతుంది. మీరు ఈ పాస్ట్ ఎనర్జీలో స్టక్ అయి కనుక ఉంటే వృషభ రాశి వాళ్ళు దీని నుంచి ఇంకా ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్త న్యూ లైఫ్ సైడ్ వెళ్ళబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఇంకా ఓల్డ్ పాస్ట్ ఎనర్జీస్ని, అయిపోయిన దాని గురించి బాధల్ని, బర్డన్స్ని, పీపుల్ మిమ్మల్ని హర్ట్ చేసిన దాన్ని, ఇవన్నిటిని వదిలిపెట్టేసి కొత్తగా మీరు 2026ని స్టార్ట్ చేయబోతున్నారు. అందుకనే ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్గా మూమెంట్ అనేది చూపిస్తుంది. అన్ని విధాలుగా మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఒక్కసారిగా ఫార్వర్డ్ మూమెంట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు వరకు స్టాగ్నెంట్ అంటే ఆగిపోయి ఉండడం, మీ లైఫ్ ఏ విధంగా మూమెంట్ లేకుండా, మనీ వైజ్గాను, సక్సెస్ వైజ్గాను స్టక్ అయి ఉండడం మీ రెసిస్టెన్స్ వల్ల కొంతమందికి, ఇప్పుడు దాని నుంచి మూవ్ అవ్వడం అనమాట. అందుకనే చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ చేంజెస్ వస్తుంది మీ లైఫ్లో ఈ ఇయర్లో 2026లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఒక్కసారిగా అంటే మీరు డిసైడ్ అవ్వడమే ఆలస్యం. ఇంకా నాకు వద్దు ఈ లైఫ్, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడమే ఆలస్యం. మొత్తం అంతా చేంజ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా వృషభ రాశి వాళ్ళు మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఈ ఇయర్లో. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆపర్చునిటీస్ని తీసుకోవడము, స్టార్టప్ అనేది చేయడము, బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటిదో, లేకపోతే కొత్త వర్క్స్ తీసుకోవడం లాంటిదో, ఇల్లు షిఫ్ట్ అవ్వడం లాంటిదో, వేరే ప్లేసెస్కి వెళ్ళి ప్రాపర్టీ లాంటిది ఈ విధంగా తీసుకోవడము. సో ఇలాంటిది ఏదో జరుగుతుంది. సో కాబట్టి ట్రావెల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. వేరే ప్లేస్కి వచ్చేసి ఏదైనా స్టార్టప్ చేసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు అన్నట్లు మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి. ఓకే, అండ్ అదొకటే కాదు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీకు ఏమవుతుంది అని అంటే మీ డెస్టినీ అనేది టర్న్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఇయర్లో స్టక్ అయ్యి కనుక చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, స్టక్ అయ్యి ఉన్నట్లు, పాస్ట్ని హోల్డ్ చేసి పెట్టినట్లు. ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరగడం అంటే డెస్టినీ అనేది తిరుగుతుంది, లక్ అనేది మీ సైడ్ తిరుగుతుంది. ఈ 2026 ఇయర్లో కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది. అందుకని ట్రావెల్ చేయడము, కంప్లీట్లీ మీరు చేంజ్ అవ్వడము, ఫ్రీడమ్ అనేది రావడము, మీరు మ్యారేజ్కి సంబంధించో, సెలబ్రేషన్స్కి సంబంధించో, వర్క్కి సంబంధించో గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నారు. ఇంకా ఏది జరగలేదు అని అంటే దీనికి సంబంధించి వీల్ అనేది టర్న్ అయ్యి డెఫినెట్లీ మీరు గుడ్ న్యూస్ అనేది వినడము, డిఫరెంట్ థింగ్స్ని మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయడము ఈ ఇయర్లో జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది వృషభ రాశి వాళ్ళకు 2026 ఇయర్లో. అండ్ చాలా పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ మీరు చాలామందికి ఇక్కడ 9 of wandsతో
మీరు పెయిన్ఫుల్ లెసన్స్ని తీసుకోవడము ఆల్రెడీ హీల్ చేసిన ఛాన్సెస్ ఉంది. అందుకనే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో హాఫ్ సైకిల్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ హాఫ్ కొత్త దానిలోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మీరు కంప్లీట్ చేంజ్ అనమాట. మీరు స్టైల్లో చేంజ్ అవుతుంది, మీ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వడము, వే ఆఫ్ డిఫరెంట్ పీపుల్ని అప్రోచ్ అవ్వడము, ఎమోషనల్లీ ఎలా అవైలబిలిటీలో ఉండాలి అంటే కంప్లీట్ పర్సనాలిటీనే చేంజ్ అయిపోవడం అనమాట. సో చాలా పాజిటివ్గా చేంజ్ అవుతుంది. సో అందుకని ఈసారి ఏంటంటే మీరు దీని నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ఛాన్సెస్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే ఒక మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఓకే, స్టక్ ఎనర్జీ నుంచి ముందుకు వెళ్తున్నారు 2026లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ద చారియట్తో ఇక్కడ చారియట్ ఇంకా ద ఫూల్తో చాలా స్ట్రాంగ్గా లీప్ ఆఫ్ ఫెయిత్. ఈసారి మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రిస్క్ తీసుకోవడము అని అంటే ఇదేదో భయంతో రిస్క్ తీసుకోవట్లేదు, చాలా పాజిటివ్గా ఉంటూ ఎలా అనంటే నేను ఏదైనా చేయగలుగుతాను, మంచి రిలేషన్షిప్స్ని స్టార్ట్ చేస్తాను, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేస్తాను, మనీ ఇంప్రూవ్ చేసుకుంటాను, వేరే వాళ్ళతో మాట్లాడతాను, డిఫరెంట్ ప్లేసెస్ని తిరుగుతాను, ట్రిప్స్ అని చెప్పేసి ట్రావెల్ చేస్తానని చెప్పేసి ఈ విధంగా అనమాట. సో ఇలాంటి ఎనర్జీ అనేది రాబోతుంది. సో కాబట్టి లీప్ ఆఫ్ ఫెయిత్ ఎలా అంటే డిఫరెంట్ థింగ్స్లో ఒక స్టార్ట్ తీసుకోవడం అనేది చూపిస్తుంది మీకు 2026లో. కాబట్టి న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, కొత్త అడ్వెంచర్స్ రావడము. అండ్ అదొకటే కాదు, మీరు ఈ మూమెంట్ తీసుకున్న వెంటనే యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. మీ చుట్టూ లాయల్ పీపుల్ ఉండబోతున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయబోతున్నారు. సో కాబట్టి ప్రొటెక్టెడ్ అనమాట. సో మీరు అనుకోవడమే ఆలస్యం, అంత పాజిటివ్గా జరుగుతుంది. ఈవెన్ ఏదైనా మీకు నెగిటివ్ జరగాలి అని అనిపిస్తుంది రైట్, అప్పుడప్పుడు అలా ఉన్న యూనివర్స్ మిమ్మల్ని అక్కడి నుంచి తప్పించి పాజిటివ్ సైడ్లోకి తీసుకొని వెళ్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్టెడ్ అయి కూడా ఉన్నారు మీరు ఈ 2026 ఇయర్లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో పీస్ అండ్ బ్యాలెన్స్ వస్తుంది. అండ్ ద చారియట్తో అండ్ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీకు ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది, నేను ఇది చేయగలుగుతాను అన్న ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి ఆగట్లేదు, ముందుకు వెళ్ళిపోతున్నారు. అండ్ కొంతమందికి డౌట్స్, కన్ఫ్యూషన్స్, అన్నెసరీ ఫియర్స్ ఇవన్నిటిని కూడా ఎండ్ చేసేసి ఎలా అని అంటే నేను అనుకుంటే నేను చేస్తాను, నాకు ఇదంతా వద్దు, లైక్ ఎవరి గురించి ఆలోచించను, దేని గురించి ఆలోచించను, ఒక డేరింగ్ స్టెప్తో ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి డిఫరెంట్ థింగ్స్ ఐడియాస్ ఉండడము, డిఫరెంట్ దాంట్లో స్టార్ట్ చేయడము, అండ్ కొత్త పీపుల్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడము ఇది జరిగేది ఉంది. అయితే ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి, రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి కొంచెము ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే ఈవెన్ దో స్ట్రాంగ్ అవుతున్నప్పటికీను కొన్ని సందర్భాల్లో ఎమోషన్ విషయానికి వచ్చేసరికి కొంచెం వీక్ అవుతున్నారు. సో కాబట్టి మీరు ఇవన్నీ జరుగుతుంది. మెయిన్ ఫోకస్ వచ్చేసి ఏంటనంటే ఇలా ఎమోషనల్ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అన్నట్లు అనిపించింది అని అంటే వెంటనే కామ్ అవ్వడం, లైక్ ఎమోషనల్లీ అన్ని థింగ్స్ ఒకటేసారి కాకుండా వాళ్ళది వీళ్ళది వినడం కాకుండా, ఎవరేమనుకుంటారని కాకుండా మీకు ఏదైతే హ్యాపీ అనిపిస్తుందో అది చేయడం. అంటే కొంచెం ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అప్పుడప్పుడు, లైక్ అంత బాగా జరుగుతున్న టైంలో ఏదో ఒక టైంలో ఓవర్ థింకింగ్ లాగా అనిపించి ఎమోషనల్లీ కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఎమోషనల్లీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే సరిపోతుంది, అన్నెసరీ డౌట్స్ పెట్టుకోకుంటే చాలు మీకు. ఓకే, సో ఎమోషనల్లీ ఎంత క్లారిటీతో మీరు ఉంటారో ఈ ఇయర్లో అంత స్ట్రాంగ్గా మీరు సక్సెస్ని గెయిన్ చేయడము, అంత స్ట్రాంగ్గా లైఫ్ టర్న్ అవ్వడం అన్నది చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరైనా పర్సన్ నుంచి మీరు కనుక దూరంగా ఉన్నారు, అండ్ పర్సన్ ఎనర్జీ వచ్చేసి లీబ్రా, జెమినై, అక్వేరియస్ ఉండిండొచ్చు, క్యాన్సరియన్ కూడా ఉండొచ్చు. అంటే మిథున రాశి, తులా రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, కొంతమందికి ధనుస్సు కూడా చూపిస్తుంది. ఇలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు, మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే మీకు మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ ఇయర్లో. ఓకే, సో చూద్దాము ఇంకా ఏముందో. ట్రావెల్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీకు ఈ ఇయర్లో. మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం. సో ఇంకా వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ, డెలిజెన్స్, చేంజ్. సో చేంజ్ వస్తుంది అన్నట్లు మనకు ముందే స్టార్టింగ్లోనే తెలిసిపోయింది రైట్, రీడింగ్లోనే. సో పాస్ట్ నుంచి మీరు బయటికి రావడం, చేంజెస్ చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో వస్తుంది.
చేంజ్ ఎంతగా వస్తుందనంటే మీ పాస్ట్ సెల్ఫ్ని మిమ్మల్ని చూస్తేనే గుర్తుపట్టలేనంత అనమాట. సో అంత చేంజ్ అనేది ఉంటుంది మీకు ఈసారి 2026 ఇయర్. డెలిజెన్స్, కొంచెం కేర్ఫుల్గా చేసే ప్రతి పనిని నోటీస్ చేస్తూ, ఎందుకంటే బిజీగా ఉండబోతున్నారు మీరు ఇయర్లో. బిజినెసెస్ అని, కెరియర్ అని, పర్సనల్ లైఫ్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా బిజీగా ఉండబోతున్నారు. మూవ్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు చాలా టైం తర్వాత. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసే ప్రతి ఒక్క దాన్ని అంటే నెగ్లిజెన్స్గా కాకుండా కీన్గా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్లీ టూ మచ్గా ఇన్వాల్వ్ అయ్యి మాత్రం ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉండి మాత్రం ఎలాంటి డెసిషన్ తీసుకోకండి. ఎమోషనల్లీ వెల్మింగ్గా అనిపించింది అని అంటే కొంచెం బ్రేక్ తీసుకొని ఒక 2 to 3 days తీసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ప్రస్తుతానికి డిస్టర్బ్ చేసేది అదొక్కటి మాత్రమే ఈ టైంలో 2026 ఎనర్జీలో. సో కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబుల్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఇందాకే అన్నాను రైట్, టారస్ వృషభ రాశి వచ్చేసి ఫిక్స్డ్ సైన్. సో అంత ఈజీగా చేంజ్ని ఇష్టపడరు. సో కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం, యూనివర్స్ అంతా చూసుకుంటుంది, అంత బాగానే ఉంటుందని. ఏదైనా కొత్త థింగ్స్ వస్తుంది మీ లైఫ్లో, ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు, వెంటనే రిజెక్ట్ చేయడము, వెంటనే వద్దు అనుకోకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటూ చూద్దాము ఇది ఏం తీసుకొస్తుందో నా లైఫ్లో, ఎలాంటి పాజిటివ్ థింగ్స్ని తీసుకొస్తుందో అని చెప్పేసి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడము ఈ టైంలో మీకు బెటర్. ఎంత ఫ్లెక్సిబుల్గా మీరు ఉంటే అంత తొందరగా మీ డెస్టినీ, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీ రీడింగ్ వృషభ రాశి వాళ్ళు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది, ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యింది అని అంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.